నీ గాథ ఒక వింతగాథ, నీ వెలుగులోనే తొలగు మా బాధ. ఎవరేమన్నా ఏమనుకున్నా చంద్ర ఆగకు, ఎవరేమన్నా ఏమనుకున్నా చంద్ర ఆగకు. నీ మదిలో నమ్మిన దానిని, నీ మదిలో నమ్మిన దానిని నీవు చేయుట మానకు. ఎవరేమన్నా ఏమనుకున్నా చంద్ర ఆగకు. నిన్ను చూడగానే కమలకాంతలు రుసరుసలాడినా, నిన్ను గని కలువ కన్నెల మనసుల మిసమిసలాడినా. నిన్ను చూడగానే కమలకాంతలు రుసరుసలాడినా, నిన్ను గని కలువ కన్నెల మనసుల మిసమిసలాడినా. నీ వెన్నెలలో నవ ప్రేమికులెంతో సంతోషించిన, నీ వెన్నెలలో నవ ప్రేమికులెంతో సంతోషించిన, నీ వెన్నెల చూసి కన్నపు దొంగలు కడు దూషించిన. వెన్నెల్లో మురిసిపోతున్నారు ప్రేమికుల జంటలో. వీడు వెన్నెల్లో దొంగతనం చేయడం కొత్త దొంగకి ఈవిడొచ్చాడు, అందరినీ గుర్తుపట్టిపోతాను, ఎప్పుడు చీకటి పడుతున్నాను ఈడు చూస్తాడంట. అందుకనే నిన్ను తిట్టుకుంటున్నాడు ఇక్కడ దొంగ. ఎంత అద్భుతమేనండి, ఎవరు రాస్తాడండి ఇది? అందాకెందుకు అశోక తేజ రాసింది ఇందాక చెప్పే కదా నేను. ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, ఎవరు వ్యవసాయ కార్మికుడు. ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చ తేడాలన్నవి లేవులే లేవులే. మిన్నులున్న చందమామయ్య చేతిలు మహిమయేమున్నది, మిన్నులున్న చందమామయ్య చేతిలు మహిమయేమున్నది. మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది. మింటి చుక్కలల్లవాడు చెమట చుక్కలల్ల నీవు, మింటి చుక్కలల్లవాడు చెమట చుక్కలల్ల నీవు. ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చ తేడాలన్నది లేవులే లేవులే. వానకాలం వస్తే మబ్బు కప్పుకొని వరదల జాబిలి నవ్వు, వానల వరదల బురద జిమ్ముకున్న మసక జాబిల్లి నువ్వు. వానకాలం వస్తే మబ్బు కప్పుకొని వరదల జాబిల్లి నవ్వు, వానల వరదల బురద జిమ్ముకున్న మసక జాబిల్లి నువ్వు. మేఘాల సొగసువాడు మేఘాల సొగసువాడు మాగాని తేజస్సు నువ్వు. ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చ తేడాలన్న లేవులే లేవులే. కలువరేడని పేరు కాని కలువని వాడు చేరలేదెంతటి పాపం. కలువ పువ్వు ఆహా నా ప్రియుడు వచ్చాడు అనుకుంటుందంట. ఇంకో పువ్వు ఉంది కదా, ఏ పువ్వు అది? తామర పువ్వు నాయన. అది ఎన్నెల రంగులో ముడిసిపోతుంది, అగ్గిలోనే తెలుసుకుంటుంది. అది రెండు పువ్వులే కదా. దానికేమో వాడు ప్రేమికుడు, ఆడు వచ్చాడని చెప్పి ఇది ముడిసిపోతుందంట. దీన్ని ఎట్ట పోల్చాడు చూశాడా? కలువ రేడని పేరు కాని కలవని వాడు చేరలేదు ఎంతటి పాపం. కట్టుకున్న దాన్ని ముద్దు ముచ్చటలేగా గడిపే రాత్రి ఎవడి శాపం. రాత్రి పూటకు వాడు కాపు, రాత్రి పూటకు వాడు కాపు, రాత్రి పూటకు నీవు కాపు. ఏంటి ఆడా? వీడికి మా సమాజాన్ని పోషిస్తున్నాడు, ఇంత అన్నం పెడుతున్నాడు. అద్భుతంగా రాసినటువంటి సరే అట్లా అద్భుతమైన ఇందాక కొరికి రాశాడు అనుకోండి, అది మన